ఏంటప్పు గారు అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే అసలు ఫోన్ ఎత్తరు? మీటింగ్స్ చంటి గారు, రోజంతా మీటింగ్స్, ఫుల్గా అలసిపోయాను. అయ్యో అవునా, వెళ్ళండి పడుకోండి. అప్పు గారు తిన్నారా? ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తరేటండి? మీటింగ్స్ చంటి గారు, రోజంతా మీటింగ్స్, లంచ్ కూడా మీటింగ్లోనే అయిపోయింది. ఫోన్లేండి, తిన్నారు కదా, వెళ్ళండి లోపల. సారీ చంటి గారు, ఫోన్ ఎత్తలేకపోయాను. అర్థమైంది, మీటింగ్స్, రోజంతా మీటింగ్స్. పద లోపలికి. సారీ చంటి గారు, మీరు ఫోన్ చేస్తుంది కనిపిస్తున్నా మీటింగ్స్ వల్ల ఫోన్ ఎత్తలేకపోయాను. ఈ 2 days కూడా వీకెండ్ కాబట్టి ఖాళీగా ఉన్నాను. పైగా మండే నుంచి మా బాస్ కూడా వచ్చేస్తున్నాడు. ఆఫీస్ ఇంకా బిజీగా ఉంటుంది. అంటే మళ్ళీ మీకు ఈ వారం అంతా ఫోన్ ఎత్తడం అవదా? అదే కదా చంటి గారు చెప్తున్నాను. అప్పు గారు, నన్ను కూడా మీ ఆఫీస్ లేదని చిన్న పని చూసుకోమంటారా? ఎందుకు చంటి గారు, ఈ వారం అయిపోగానే ఎలాగో మళ్ళీ నేను ఇంటి నుంచే వర్క్ చేస్తాను కదా. అవునా, మరి ఈ వారం అంతా ఎలా? అదే చంటి గారు, నాకు ఫోన్ ఎత్తడం అవదు, మీరు వాట్సాప్ చేయొచ్చు కదా. వాట్ చేప? అప్పు గారు, నాకు ఈ చెరువు చేప ఎలా చేయాలో తెలుసు, ఎండు చేప ఎలా చేయాలో తెలుసు. ఈ వాట్సాప్ ఏంటండి? అయినా నేను మీ గురించి మాట్లాడుతుంటే వేరే దాని గురించి మాట్లాడతారేంటి మీరు? అబ్బా చంటి గారు, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మీరే చేపలు రొయ్యలు అని ఏదో అమ్ముకునే వాళ్ళ మాట్లాడుతున్నారు. వాట్సాప్ అంటే మెసేజ్. మెసేజా? ఏంటి మా బ్యాంకులో డబ్బులు పడ్డాయి, డబ్బులు పోయాయని సెలకు పంపిస్తుంటాడు అదే? అదే, అది మనుషులు మాట్లాడుకోవడానికే కనిపెట్టారు, కానీ ఇప్పుడు దాన్ని అన్నిటికీ వాడేస్తున్నారు. వాట్సాప్ కూడా అలాంటిదే, కాకపోతే నెట్ నుంచి పంపించుకుంటారు. అంటే మీరు ఆఫీసులో ఉన్నప్పుడు నేను మీతో మాట్లాడాలంటే నేను ఇంటర్నెట్కి వెళ్ళాలి, అంతే కదా? దానికి ఇంటర్నెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఫోన్లో నెట్ ఉంటుంది కదా, దాని నుంచి పంపించేయచ్చు. ఆహా, అలా అయితే అవదలండి. ఎందుకు అవదండి? అవదండి. అదే ఎందుకు అవదండి? చెప్పాను కదా అప్పు గారు, అవదు. ఎందుకు అవదండి? ఇలా డౌన్లోడ్ చేస్తే అలా అయిపోద్ది. అవ్వదు అప్పు గారు. ఏది ఇవ్వండి చెప్తాను నేను. చేసేయండి. చేస్తా. చేసేయండి. అవదండి. ఎందుకు అవదు? చెయ్యండి. ఇందులో అవదండి. ఎందుకు అవదు? మీరు చేసేస్తారు కదా, మీరు చేయండి. చెయ్యండి, మీరు ఎలా చేసేస్తారు కదా, కుమ్మేస్తారు కదా, చెయ్యండి. మీరు ఏమైనా చేయగలరు కదా, చేసేయండి. చంటి గారు, ఐడియా చెప్తానండి. ఏమై ఉంటుంది? చంటి గారు, నా దగ్గర ఈ ఎక్స్ట్రా ఫోన్ ఉంది, నేను ఎటు యూజ్ చేసుకోవట్లేదు, మీరు యూజ్ చేసుకోండి. ఏటప్పు గారు, పనిచేయని ఫోన్ ఇచ్చి నాకు వాడుకోమంటున్నారు? ఇది పని చేయకపోవడం ఏంటి? పని చేస్తుంది. పంచాయతీ మరి బట్టలు లేయి. చంటి గారు, ఆ టచ్ అండి. అర్థం కాలే. ఇప్పుడు నేను ముట్టుకుంటే మీకు తెలుస్తుందా? తెలిసింది. అది కూడా అంతే, ఎక్కడ కావాలో అక్కడ ముట్టుకుంటే అది ఓపెన్ అవుద్ది. అర్థమైందా? అర్థం కాలే, మళ్ళీ చెప్పండి. తొలి తొలి ప్రేమే దాచే కలా, చిరు చిరు నవ్వే ఆపే కిలా, చలి చలి గాలే వీచెంతలా, మరి మరి నన్నే చేరేంతలా. ఇప్పుడు నేను ముట్టుకుంటే మీకు తెలుస్తుంది కదా. తెలిసింది. అది కూడా అంతే. అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. ఇప్పుడు అందులో మెనూ ఉంటుంది చూడండి. నాకు ఇప్పుడేం ఆకలేట్లేదండి. చంటి గారు, నేను మాట్లాడి తినే మెనూ గురించి కాదండి. ఇప్పుడు మన హోటల్కి వెళ్తే ఏమేమి ఉంటాయో మెనూలో అన్నీ ఉంటాయి కదా, అలాగే ఫోన్లో కూడా ఈ మొబైల్లో ఏమేమి ఉంటాయో ఈ మెనూలో ఉంటాయి. ఓహో. ఇప్పుడు మనం దీనిలోకి వెళ్ళి మెసేజ్ చేయాలి. ఇప్పుడు నేను మీకు మెసేజ్ చేస్తాను, మీకు వస్తుంది చూడండి. వచ్చిందా? వచ్చిందండి. ఏమొచ్చింది? ఏదో వచ్చిందండి. ఏదో రావడం ఏంటి? నేను మీ పేరు పంపించాను, అది రాలేదా? నా పేరే వచ్చింది. ఇప్పుడు మీరు రిప్లై ఇది నొక్కి రిప్లై ఇవ్వాలి. నాకేదో ఒకటి పంపించండి. ఏం పంపిద్దాం? అప్పుగారి పేరు పంపిద్దాం. అప్పుగారు, ఇప్పుడు మీకు పంపాలంటే ఏం చేయాలండి?
ఆ పచ్చ బటన్ నొక్కండి. ఆ, ఇప్పుడు వస్తా చూసుకోండి, కాసుకోండి. వచ్చిందా? చంటి గారు మీకు ఆకలేస్తుందా? అయ్యో లేదండి. అదేంటి మరి ఏదో ఉప్పుగారని పంపించారు? అయ్యో అది ఉప్పు గారు కాదండి, మీ పేరే అప్పు గారు. మీ పేరు మీరే మర్చిపోయారా? చంటి గారు నా పేరు స్పెల్లింగ్ ఇదా? అది కాదు కదా. ఇది ఉప్పుగారి, నా పేరు అప్పు, APPU. అలా వద్దులేండి, ఇందులో చూపించండి. ఏం అర్థం కావట్లేదు. హలో చెప్పే. అదే నేను నిన్న నాకు ప్రోగ్రామ్ చెప్పావు కదా, మర్చిపోయాను. ఒకసారి మళ్ళీ చెప్పవా? అబ్బా నిన్నే కదా చెప్పాను, ఎన్నిసార్లు చెప్తాను, ఎన్నిసార్లు చెప్పడం నాకు చిరాకు. బాయ్. అది కాదే. అర్థమైందా? ఏం చూస్తున్నారు? అదే ఇక్కడ ఏదో ఫోటో అని అడుగుతుంది. అప్పు గారు ఇది నేర్చుకోవాలంటే మళ్ళీ చదువుకోవాల్సి వచ్చేలా ఉంది. అబ్బా అదేం కాదండి, ఈజీగా వచ్చేస్తారు చూడండి. అప్పు గారు నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను. రేపు నేర్చుకుంటానులేండి. చంటి గారు హలో. జ్యోతి చెప్పే. ఏంటే ఏం చేస్తున్నావు? నేనా ఇప్పుడే చంటి గారికి బోల్ నేర్పించి రూమ్లోకి వచ్చా. బోల్ నేర్పించావా? ఏం నేర్పించావే? అది నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటం బాగా ఇబ్బంది అయిపోతుంది, అందుకే మెసేజ్ ఎలా చేయాలో నేర్పించా. మెసేజ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నావా? అంటే తనకి మెసేజ్ చేయడం కూడా రాదా? నీకు తాటి చెట్టు ఎక్కడం వచ్చా? రాదు. తనకొచ్చు. మనం సిటీలో పెరగడం వల్ల మనకు కొన్ని ఎలా రావో, తను విలేజ్లో పెరగడం వల్ల తనకు కొన్ని అలా రావు. అబ్బో పర్లేదే, బాగానే వెనకేసుకొస్తున్నావు. మరి ఆ మాత్రం ఉండాలి కదా. అప్పుగా అయినా జ్యోతి నాకు ఒకటి అర్థం కాదు. నిన్న మా కొలీగ్ ఒక అమ్మాయికి ప్రోగ్రామింగ్ ఒకటి నేర్పించాను. తను ఈరోజు మర్చిపోయానని కాల్ చేసి అడిగితేనే చాలా కోపం వచ్చేసింది. అలాంటిది చంటి గారికి ఈరోజు నేర్పించింది ఈరోజు మర్చిపోతున్నారు, అయినా నాకు కోపం రావట్లేదు. పైగా మళ్ళీ మళ్ళీ నేర్పించాలనిపిస్తుంది. ఎందుకంటావు? అది అదేం లేదే. మన వాళ్ళంటే మనకు ఆ మాత్రం ఉంటుంది కదా. మన నన్నెందుకే అడిగావు? ఎవరికో. ఆయన నేర్చుకునేంత వరకు నేర్పిస్తూనే ఉంటాను. అప్పు గారు సరే, చంటి గారు వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే బాయ్. బాయ్ బాయ్. అప్పు గారు అది మీకు మంచినీళ్ళు ఇద్దామని వచ్చాను. థ్యాంక్స్ అండి. అప్పు గారు రేపు మొత్తం ఎలా అయినా నేర్చుకుంటానండి. పర్లేదు చంటి గారు. అంటే చదువు లేదు కదా, అందుకే కొన్ని కొన్ని అర్థం కావట్లేదు. పర్లేదు చంటి గారు, నెమ్మదిగా నేర్చుకుని ఏం పర్లేదు. రేపు మాత్రం పక్కా అండి, అన్నీ నేర్చేసుకుంటాను. సరేనండి, లేట్ అయింది, పడుకోండి.